గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ. వేదిక్ మ్యాథమెటిక్స్ ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్లో భాగంగా డే 3కి స్వాగతం అందరికీ. హలో, ఇవాళ సెషన్ వచ్చేసి వేదగణితం ద్వారా స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే అంశాలపైన మనకు హరీష్ గారు జెడ్పిహెచ్ఎస్ నర్వా నుంచి క్లాసెస్ కండక్ట్ చేస్తారు. సో అందరూ పార్టిసిపెంట్ కూడా మీ వీడియోను ఆన్ చేయండి, ఆడియోని మ్యూట్ చేసుకోండి. ఎనీబడి హ్యాస్ డిఫికల్టీ విత్ రిజిస్టరింగ్ అటెండెన్స్, వాళ్ళు మీ కన్సర్న్ టీచర్ని కానీ మీ ఎంఐఎస్ కానీ కోఆర్డినేట్ చేయండి. సో ద లింక్ ఈజ్ యాక్టివ్ అండ్ ద పార్టిసిపెంట్స్ ఆర్ జాయినింగ్ ద మీటింగ్. We will start the meeting in 2 to 3 minutes. హరీష్ గారు చేరినంటే మీటింగ్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే. మనకు దాదాపుగా 3 పద్ధతుల మల్టిప్లికేషన్ చూసాము. ఒకటేమో అంత్యయోహ దశకే అపి, రెండవది వచ్చేసి విచలన పద్ధతి, 3 ఊర్ధ్వతిర్యగ్భ్యాం. సో ఈ 3 పద్ధతుల్లో మనం ఏదైతే మల్టిప్లికేషన్స్ చేసామో అవే 3 పద్ధతులను యూజ్ చేసుకుంటూ ఈరోజు వర్గాలు, వర్గమూలాలు చేస్తాము. మొదటిది అంత్యయోహ దశకే అపి అనే మెథడ్ ఏదైతే ఉందో అది నిన్న ఆల్రెడీ శ్రీకాంత్ సార్ కవర్ చేశారు. అయినప్పటికీ నేను ఒకసారి దాన్ని గుర్తు చేస్తూ ముందుకెళ్తాను. సో అంత్యయోహ దశకే అపి అనేది మనకు చివర్లు కూడినప్పుడు 5 రావటం, 10 రావటము అనేది. సో వర్గాలు కనుక్కునేప్పుడు 2 సమసంఖ్యలు ఉంటాయి కాబట్టి చివర్లు కూడినప్పుడు 10 రావాలి అంటే ఆ నెంబర్ ఖచ్చితంగా 5తో ఎండ్ అవ్వాలి. అంటే 5తో ఎండ్ అయ్యే నెంబర్స్ వర్గాలు మాత్రమే ఈ పద్ధతిలో కనుక్కోవడానికి వస్తుంది. ఉదాహరణకి 35 హోల్ స్క్వేర్ విచ్ ఈస్ 35 ఇంటూ 35. సో అంత్యాలు కూడితే 10 అవుతుంది కాబట్టి 35 ఇంటూ 35. సో ఈ 2 కూడినప్పుడు 10 వస్తుంది కాబట్టి మనం ముందు దాన్ని ఒకటి కూడుతాం. ఏకాధికేన పూర్వేణ అంత్యయోహ దశకే అపి. సో ముందున్నది 3 కంటే ఒకటి ఎక్కువ 4. సో 3 ఇంటూ 4, 5 స్క్వేర్ 25. సో దట్ ఈస్ 12, 25. సో ఇది నేను యాక్చువల్గా మనకు శ్రీకాంత్ సార్ కవర్ చేశారు, చెప్పారు దీన్ని. కాబట్టి మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సార్ నాకు ఇది ఉదయం లాగా లేదు, యాక్చువల్గా కంఫర్టబుల్గా అయితే లేదు నాకైతే ఈ వ్యూ. నాకు రాయడం కూడా కష్టంగా ఉంది దీంతో. తర్వాత 45 హోల్ స్క్వేర్. సో 45 ఇంటూ 45. సో 4 అనేది ఇక్కడ 10ల స్థానంలో ఉన్న 4 కంటే ఒకటి ఎక్కువ చేస్తే 5 అవుతుంది. సో 4 5 20, 25. సో 45 హోల్ స్క్వేర్ ఈస్ 2025. అట్లా అప్ టు మనము ఈ వరుస సంఖ్యలను ఎంత దాకా అయితే లబ్ధం చేయగలుగుతామో అంతవరకు చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఉదాహరణకి 105 హోల్ స్క్వేర్. సో 105 హోల్ స్క్వేర్, 105 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 10 ఇక్కడ 10 ఉంది, 10 తర్వాత వచ్చేది 11. సో ఒకటి కూడితే 11 వస్తుంది. సో 10 11 110, 5 స్క్వేర్ 25. సో ఈ విధంగా మనం వీటిని చేయొచ్చు. ఇంకా కొంచెం ముందుకు కూడా వెళ్ళొచ్చు. 255 హోల్ స్క్వేర్. సో 255 హోల్ స్క్వేర్. ఇక్కడ ఇప్పుడు ఇది ఏకాధికేన పూర్వేణ అంటే 25 ఇంటూ 26. సో ఇక్కడ 25 ఉంది కాబట్టి 25 ఇంటూ 26. 25 ఇంటూ 26 మనం మిగతా ఊర్ధ్వతిర్యగ్భ్యాం వాడుకొని చేసుకోవచ్చు. 5 6 30, పైకి 3. సో 6 2 12, 3 15, 15 1 ప్లస్ 10 25, పైకి 2 2 2 4 6. సో విచ్ ఈస్ 650 25. సో ఈ విధంగా దీన్ని మనం చేస్తామన్నమాట. సో ఇది ఆల్రెడీ మనకు అందరికి కొంచెం తెలుసు. టెక్స్ట్ బుక్ లో కూడా, పాత 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో కూడా ఉండేది ఇది. కాబట్టి దీని గురించి నేను ఎక్కువగా పెద్దగా ముందుకెళ్ళను. నెక్స్ట్ ఇంకో మెథడ్కి వెళ్ళిపోతాను. సో ఇంకో మెథడ్ ఆలోచిస్తే మనకు వచ్చేది, ఇక్కడ నిన్న మనకు విచలన పద్ధతి చెప్పాడు శ్రీకాంత్ సార్. విచలన పద్ధతిలో ఏం చేశాడంటే 98 ఇంటూ 94 చేస్తే ఏం చెప్పాడు, ఇది ఆధార సంఖ్య కంటే ఎంత ఎక్కువగా ఉంది లేక ఎంత తక్కువగా ఉంది చూడండి అన్నాడు. సో ఇక్కడ విచలనం -2, ఇక్కడ విచలనం -6. సో ఇక్కడ ఏం చేసామంటే మనము
దీంట్లో నుంచి దీన్ని ఆపరేషన్ చేసినా దీన్ని ఆపరేషన్ చేసినా సేమ్ వస్తుంది అని చెప్పుకున్నాం. సో 98 లో 6 పోతే 92, తర్వాత 6 రెంట్ల 12. సో ఈ పద్ధతిలో మనం మల్టిప్లికేషన్స్ నిన్న నేర్చుకున్నాం. సో ఇదే పద్ధతిలో వర్గాలు ఎట్లా చేస్తాం అనేది చూద్దాం ఒకసారి. సో ఉదాహరణకి 96 హోల్ స్క్వేర్. సో 96 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 96 ఇంటూ 96. సో 96 ఇంటూ 96 లో ఇక్కడ 4 విచలనము, -4 విచలనం, ఇక్కడ కూడా -4 విచలనం. సో 96 లో 4 పోతే 92, తర్వాత 4 4 జా 16. సో దీన్నే మనకు వేదిక్ మ్యాథమెటిక్స్ లో సూత్రంగా స్వామీజీ ఏమని చెప్పారంటే, యావదూనం తావదూనీకృత్వ వర్గంచ యోజయేత్. యావదూనం, ఊనం అంటే తక్కువ అని అర్థం. మన ఆధార సంఖ్యకైతే ఎంత తక్కువ ఉందో అంత తీసేయాలి, ఆ తీసేసిన సంఖ్య యొక్క వర్గం రాయాలి. ఉదాహరణకు 94 హోల్ స్క్వేర్. యావదూనం ఇది ఆధార సంఖ్య 100 అనుకుంటే ఈ 100 కంటే 94 ఎంత తక్కువ ఉంది అంటే 100 కంటే 94 6 తక్కువ ఉంది, కాబట్టి 94 లో నుంచి 6 తీసేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, అది 88. సో 6 తీసేసాము, 6 యొక్క వర్గం రాస్తాం 36. సో 94 హోల్ స్క్వేర్ ఈక్వల్ 94 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 88 36. అట్లాగే 104 హోల్ స్క్వేర్. ఇక్కడ వస్తే ఇక్కడ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఏం వాడుకుంటామంటే యావదధికం తావదధికీకృత్వ వర్గంచ యోజయేత్. అంటే ఎంత ఎక్కువగా ఉంటే అంత కలపాలి, ఆ కలిపిన సంఖ్య యొక్క వర్గం రాయాలి. సో ఇక్కడ 100 కంటే ఇది 4 ఎక్కువగా ఉంది, కాబట్టి 104 + 4 108, 4 స్క్వేర్ 16. సో 104 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 108 16. సో ఇది నిజానికి దీన్ని మనం మ్యాథమెటికల్ గా కూడా దీన్ని ఆలోచించవచ్చు. 100 + x అంతే కదా, ఇది 100 ఆధారంగా తీసుకున్నాం, ఇది 100 + 4. హియర్ 100 + x హోల్ స్క్వేర్. 100 + x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది a + b హోల్ స్క్వేర్, a స్క్వేర్ 2ab + b స్క్వేర్. హియర్ ఇట్ ఈస్ 10,000 + 2ab 200x + x స్క్వేర్. సో ఇక్కడ మనం ఫర్ మై కన్వీనియంట్ ఐ టేక్ 100 కామన్ ఆన్ ఇన్ దిస్ బోత్ టర్మ్స్, విచ్ ఈస్ 100 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, 100 + 2x మిగులుతుంది ప్లస్ x స్క్వేర్. 100 + 2x + x స్క్వేర్. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, సార్ విద్యాసాగర్ సార్, హలో చెప్పండి హరీష్ సార్, నేను ఉదయం లాగానే కంటిన్యూ చేస్తా సార్. ఇది నాకు రాయటము ఇదంతా చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఉదయం దాన్ని కంటిన్యూ చేస్తాను సార్. హరీష్ మీరు హెడ్ ఫోన్ తీసి కూడా ఆపరేట్ చేయొచ్చు, ఇబ్బంది ఉండదు, క్లారిటీ ఉంటుంది సార్. హెడ్ ఫోన్ తో ఉంటేనే క్లారిటీ అనిపించింది నాకు. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని 100 × 100 + 2x + x స్క్వేర్ వచ్చింది మనకు. సో ఈ 100 + 2x కొద్దిసేపు చూస్తే 100 + x + x. సో మన నెంబర్ ఏదైతే 104 అనే నెంబర్ ఉందో ఇది 100 + 4 యావద్ అధికం తావద్ అధికీకృత్వ, ఎంత ఎక్కువ ఉంటే అంత యాడ్ చేస్తున్నాను, ప్లస్ ఇక్కడ వచ్చే ఈ నెంబర్ ని 100 తో ఇంటూ చేస్తే 2 zeros వస్తాయి ఈ నెంబర్ మొత్తం పక్కన. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న x స్క్వేర్ అనేది మనం దీనికి యాడ్ చేసినప్పుడు x స్క్వేర్ ఒకవేళ 2 డిజిట్ నెంబర్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ 2 డిజిట్స్ వీటిని ఫిల్ చేసేస్తాయి. కాబట్టి మనకు రాబోయే నెంబర్ కంపల్సరీ ఎన్ని డిజిట్స్ ఉండాలి, 2 డిజిట్స్ ఉండాలి. ఎప్పుడు 100 బేస్ గా తీసుకున్నప్పుడు. అదే 1000 బేస్ గా తీసుకున్నప్పుడు ఈ నెంబర్ ఎన్ని ఉండాలి, 3 డిజిట్ నెంబర్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 106 హోల్ స్క్వేర్, హియర్ ఇట్ ఈస్ 100 + 6 + 6 which is into 100 + 6 square, so which is 112 hundreds plus 36 which is 11236. సో అంటే ఇక్కడ దీన్ని డైరెక్ట్ గా మనం ఇదంతా వేయకుండా డైరెక్ట్ గా వేసేస్తున్నాం. 6 ఎక్కువగా ఉంది కాబట్టి 6 కలపాలి, 112 కలిపింది 6 కాబట్టి 6 స్క్వేర్ 36. సో 106 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 112 36.
అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే 109 హోల్ స్క్వేర్. యావదధికం తావదధికీకృత. అధికంగా ఉన్నది 9, అంత పెంచాలి. సో 109 + 9 118 వర్గం చేయోజేయత్. ఎక్కువగా ఉన్న సంఖ్య యొక్క వర్గం, దట్ ఈస్ 81. సో చాలా ఈజీగా, ఎక్కువగా ఉంటేనేమో పెంచాలి, తక్కువగా ఉంటే తగ్గించాలి. సో ఇంకొకటి సారి చూస్తే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ 112 హోల్ స్క్వేర్. యావదధికం తావదధికీకృత. 12 ఎక్కువగా ఉంది, 12 కలుపుతాను. 112 + 12 దట్ ఈస్ 124. ఇక్కడ అధికంగా ఉన్న సంఖ్య యొక్క వర్గం కలపాలి. అధికంగా ఉన్న 12 యొక్క వర్గం 144. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అక్కడ 100 బేస్ గా ఉన్నప్పుడు రెండే స్థానాలు వస్తాయి, కానీ ఇక్కడ 3 స్థానాలు ఉన్నాయి. అప్పుడు ఈ ఒక్క స్థానం వచ్చి దీన్ని యాడ్ అవుతుంది. సో దట్ ఈస్ 125 4 4. సో ఈ విధంగా మనం దీన్ని చేస్తాం. ఇంకా యావధూనంలో కూడా 1-2 ఎగ్జాంపుల్స్ మళ్ళీ చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 88 హోల్ స్క్వేర్. 88 అనేది 100 కంటే 12 తక్కువగా ఉంది, కాబట్టి ఆ 12 తీసేస్తాను. యావధూనం తావధూనీకృత. 88లో 12 పోతే 66, సారీ 76. 12 స్క్వేర్ 144. కానీ ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి 1 ఇక్కడ క్యారీ అవుతుంది. 77 44. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో అట్లాగే మనం సేమ్ దీన్ని 1000 కూడా అప్లై చేయొచ్చు. 1000కి అప్లై చేసినప్పుడు 1024 హోల్ స్క్వేర్. 1024. నాకు ఈ 1024 అనే నెంబర్ చాలా సార్లు వస్తుంది, ఎందుకంటే మనకు 10th క్లాస్ టీచ్ చేసే వాళ్ళకు మనకి ఎక్కడ అంటే గుణశ్రేణిలో కూడా ఒకసారి ఒక దగ్గర ఈ నెంబరు 2 కనుక్కోవాల్సి వస్తుంది అనమాట ఇక్కడ. సో 1024 హోల్ స్క్వేర్. ఇక్కడ ఆధార సంఖ్య 1000. సో 24 ఎక్కువగా ఉంది కాబట్టి 24 యాడ్ చేయాలి. సో 1024 + 20 1024 1048. ఇక్కడ అధికంగా ఉన్నది 24 స్క్వేర్. 24 స్క్వేర్ ఎంత? మనకు 576. సో 3 డిజిట్స్ ఉండాలి. ఇక్కడ కూడా 3 డిజిట్స్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి 1048576. సో ఇట్లా ఈ విధంగా ఈ 1000 ఉంటే కూడా చేస్తాం. ఇంకా 1000 ఉన్నప్పుడు ఇంకొకటి 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. 1002 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా ఉన్నది 2 కాబట్టి 2 యాడ్ చేస్తాను. 1004. ఎక్కువగా ఉన్నది 2 కాబట్టి 2 స్క్వేర్ కావాలి. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. కానీ మనకి ఇక్కడ రాబోయే నెంబరు 3 డిజిట్ నెంబర్ అయ్యి ఉండాలి కాబట్టి మనం ఈ 3 డిజిట్ నెంబర్ కావాలి కాబట్టి దీన్ని ఏం రాసుకుంటాం? 004 అని రాసుకుంటాం. సో అప్పుడు దాని ఆన్సర్ 1004004 అవుతుంది. సేమ్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇదే ఫార్ములా. 975 హోల్ స్క్వేర్. 975 అనేది 1000 కంటే 25 తక్కువగా ఉంది కాబట్టి మనం 25ని తగ్గించాలి. సో 25 తగ్గిస్తే 950. తగ్గించింది 25 కాబట్టి 25 యొక్క వర్గము 625. సో ఈ విధంగా మనం ఏ నెంబర్ ఇచ్చినా కూడా దాని యొక్క వర్గమూలం కనుక్కోవడం సాధ్యమవుతుంది. అక్కడ ఉన్నవాళ్ళు మీరెవరైనా కొంచెం ప్రయత్నిస్తే ఒక నెంబర్ ఇస్తాను, 2 నెంబర్లు ఇస్తాను, మీరు ప్రయత్నిస్తే బాగుంటుంది. సో 988 హోల్ స్క్వేర్. ఎవరైనా చెప్పండి చూద్దాం. 988 హోల్ స్క్వేర్. Nine seven six one four four. 976 144. ఎందుకంటే ఈ నెంబర్ 1000 కంటే 12 తక్కువగా ఉంది కాబట్టి 12ని తీసేస్తాను. ఎంత తక్కువ ఉంటే అంత తీసేస్తాను. యావధూనం తావధూనీకృత. సో 12 తక్కువగా ఉంది కాబట్టి 12 తీసేసాను. 12 తీసేస్తే 976 అయింది. తీసేసింది 12 కాబట్టి 12 యొక్క స్క్వేర్ 144. 976 144. సో దిస్ ఈస్ ద స్క్వేర్. ఇట్లా మనం వర్గాలు చేయొచ్చు. అయితే ఇవి కొంచెం పెద్ద కష్టమైనవేం కాదు. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తాయి. చాలా చిన్న లెక్కలు కూడా ఇవి. సో 991 హోల్ స్క్వేర్. ఇది ట్రై చేస్తారా ఎవరైనా? 991 హోల్ స్క్వేర్. 982,081. 982,081. Yes, it is the right answer. 081.
081 రైట్. సో ఇక్కడ 9 తక్కువగా ఉంది. దాని తర్వాత ఇంకా మనం ఇంకొక అయితే ఇక్కడ నేను ఇంతకుముందు ఇప్పుడు చెప్పినది 100 ఆధారంగా చెప్పాను, 1000 ఆధారంగా చెప్పాను. ఈ 100 ఆధారంగా 1000 ఆధారంగా ఉన్నప్పుడే వస్తుందా? ఇదే మరి 200, 300, 400 ఆధారంగా ఉన్నప్పుడు కూడా ఈ లెక్కలు చేయొచ్చా అంటే వీటిని కూడా చేయొచ్చు, ఒక స్టెప్ ఎక్స్ట్రా చేస్తానంతే. ఉదాహరణకి 204 హోల్ స్క్వేర్. సో ఇక్కడ అధికంగా ఉన్నది 4 కాబట్టి 4 స్క్వేర్ వస్తుంది 16. ఇంతవరకు ఏం ఇబ్బంది లేదు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు యావదధికం తావదధికీకృత, ఎంత ఎక్కువ ఉంటే అంత కలపాలి, అక్కడ కూడా ఇబ్బంది లేదు. 208. అయితే మనం ఇంతకు ముందు మనం ప్రూఫ్ లో కనుక చూసుకుంటే అది ఇక్కడ 100 ఆధారంగా తీసుకున్నాం కాబట్టి 100 కామన్ వచ్చింది నాకు. ఇక్కడ నేను 200 ఆధారంగా తీసుకున్నాను కాబట్టి 200 కామన్ వస్తుంది. ఈ 2 జీరోస్ ఏమో ఇది ఫిల్ చేస్తుంది అన్న, అంటే ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంటుంది, ఇంకొక 2 ఉంటుంది కాబట్టి దీన్ని ఇంటూ 2 చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది 41616 208 రెంట్ల 416. ఇంకొకసారి చూద్దాం 305 హోల్ స్క్వేర్. సో 5 స్క్వేర్ 25, 305కి 5 కలిపితే 310. అయితే ఇక్కడ 300 ఆధారం కాబట్టి ఇంటూ 3 ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. సో 3 3 9, 3 ఎక్క 3 0 25. సో మీరు ఇంకెవరైనా ఇంకొక ప్రాబ్లం ఇస్తాను, మీరు కూడా ట్రై చేయండి. 507 హోల్ స్క్వేర్. ఆన్సర్ మొత్తం 10 రాదు సార్. 10 ఎందుకు రాదంటే 5 5 25 అవుతుంది కనీసం. 257,049 సార్. 257,049 సార్. సో 257,049. సో ఈ విధంగా ఏదైనా ఒక హండ్రెడ్స్ కి అంటే మల్టిపుల్స్ ఆఫ్ 100 కి, మల్టిపుల్స్ ఆఫ్ 10s కి దగ్గరగా ఉన్న నెంబర్స్ కి వేటికైనా మనం వర్గమూలం సులభంగా కనుక్కోగలుగుతాము. అయితే ఇప్పుడు నేను చెప్పిన 2 కేసెస్ లో కూడా అంటే అంత్యయోహ దశకేపి వాడికినా లేకపోతే ఏకాధికేనా యావదధికం తావదధికీకృత, యావదూనం తావదూనీకృత, ఇవి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వాడుతున్నాం. కానీ మనకి ఎప్పుడు కూడా జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, ఫోన్ చేపిస్తారు మీకు ఫ్రీ అని. ఓకే సార్. సో 57 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది డూప్లెక్స్ ఆఫ్ 5 is 25 and duplex of 57. Duplex of 57 is it is AB, 2AB, 2 into AB, 35. And now duplex of 7, that is 49. So 25, 70 and 49. So simplify this, say 9, 4, 12, that is 3. So 3 to 49. 3 to 49. సో ఇట్లా దీన్ని ఈ మెథడ్ లో మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇంకొకటి నేను ఒక 2 డిజిట్ నెంబర్ ఇస్తాను, మనం కూడా అందరూ కూడా ట్రై చేద్దాం ఫస్ట్. సో 63 హోల్ స్క్వేర్. 63 హోల్ స్క్వేర్.
ఎవరైనా ఆన్సర్ చెప్తారా? యా ఇట్ ఈస్ 39, 69. 39 and 69. సో ఆన్సర్ ఇచ్చారు. సో 39, 69. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో దిస్ ఈస్ 2-digit నెంబర్ కి ద్వంద్వ యోగ చేసే మెథడ్. సో అదే 3-digit నెంబర్ అయితే ద్వంద్వ యోగ ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. 3-digit నెంబర్ విచ్ మీన్స్ ఏబిసి హోల్ స్క్వేర్. 3-digit నెంబర్ లో ఏబిసి హోల్ స్క్వేర్. ఏబిసి హోల్ స్క్వేర్ చేసేప్పుడు ముందుగా ఏ కి ద్వంద్వ యోగ చేస్తాము విచ్ ఈస్ ఏ స్క్వేర్. దెన్ ఏబి కి ద్వంద్వ యోగ చేస్తాము విచ్ ఈస్ 2ab. తర్వాత to 49. ఇట్లా 3-digit నెంబర్ చేయొచ్చు. అట్లాగే 3-digit నెంబర్ కూడా మీరు ఒకటి ప్రాక్టీస్ చేస్తే మన నెక్స్ట్ వెంటనే 4-digit నెంబర్ వెళ్ళిపోతాను. సో 526 హోల్ స్క్వేర్. 526 హోల్ స్క్వేర్. చాలా మంది ఆన్సర్స్ ఇచ్చారు. 27, 66, 76. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో కొంచెం మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ ఉన్న స్టెప్స్ అన్ని అవాయిడ్ చేస్తూ డైరెక్ట్ గా ఆన్సర్ వేయగలుగుతాం. దీనివల్ల 2 అడ్వాంటేజెస్. మనం పిల్లవాడి యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్ కూడా పెంచడానికి ఇది పనికొస్తుంది. సో చేయడంలో వేగం పెరుగుతుంది. దాంతో పాటుగా పిల్లవాడి యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్ కూడా పెంచుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. చేసిన తర్వాత 4-digit నెంబర్. సో 2357 హోల్ స్క్వేర్.
ఒకసారి క్షమించాలి, నేను యాక్చువల్గా 3 డిజిట్ నెంబర్లు ఇద్దాం అనుకో 4 డిజిట్ నెంబర్లు ఇచ్చాను. ఒకసారి ఈ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం అందరం చేయడానికి ట్రై చేద్దాం. నేను యాక్చువల్గా 3 డిజిట్స్ ఇద్దాం అనుకో 4 డిజిట్స్ ఇచ్చాను. ఒకసారి ఇక్కడ చూస్తే 2 3 5 7 హోల్ స్క్వేర్. దీనికంటే ముందు మళ్ళీ ఒకసారి మనం ABCD హోల్ స్క్వేర్. ABCD whole square. First, duplex of A is A square. Duplex of AB is 2AB. Duplex of ABC is 2AC plus B square. ఇక్కడ ఒక స్టెప్ పెరుగుతుంది. ABCD, duplex of ABCD is 2AD plus 2BC. 2AD plus 2BC. Next, duplex of BCD, 2BD plus C square. 2BD plus C square. Next, duplex of D is D square. So, ఇందులో మనం ఎన్ని స్టెప్స్ చేయాలి? 1 2 3 4 5 6 స్టెప్స్ చేస్తాం. సో 6 స్టెప్స్ లో మనకి ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఒకసారి 2 3 5 7 హోల్ స్క్వేర్. So first duplex of 2, which is 4. Duplex of 2 3. 2 2s are 4, 4 3s are 12. Duplex of 2 3 5. 2 2s are 4, 4 5s are 20. 20 plus 3 square is 9. 29. Then ఇప్పుడు 4 digits యొక్క duplex చేయాలి. 2 2s are 4. 4 7s are 28 plus 2 3s are 6, 6 3s are 6 5s are 30, which is 58. 28 plus 30, 58. Then, ఇప్పుడు మళ్ళీ duplex of 3 5 7. 2 3s are 6, 6 7s are 42. 42 plus 25. 42 plus 25, which is 67. Then ఇప్పుడు duplex of 5 7. 2 5s are 10. 10 into 7, 70. So again, finally it is 7 square is 49. So ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వస్తే 9 4 7 7 14. Carry forward is 1. So 7 plus 8 15. Carry forward is 1. So 6 plus 9 15. Carry forward is 1. So 3 plus 2 5 and 1 plus 4 5. So which is 5 5 5 4 4 9. 5 5 5 5 4 4 9. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను. duplex of A, which is A square. Duplex of AB, which is 2AB. Duplex of ABC, which is సార్ హరీష్ సార్ 2AC. సార్ సార్ మీ పేపర్ అది మొత్తం క్లియర్ గా కనబడట్లే మొత్తం. పొద్దున బాగుంది సార్, సతాయిస్తుంది. ఓకే ఓకే, కొద్దిగా హైట్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే సార్. ఓకే సార్. సో నెక్స్ట్ duplex of ABCD, which is sorry miss అయింది కదా. duplex of ABC 2AC plus B square. Duplex of ABCD 2AD 2BC. 2AD plus 2BC. So duplex of ABCDE, which is 2AE. Next 2BD plus middle of C middle, E middle, sorry C middle, C square. So 2AE plus 2BD plus C square. So ఈ ప్యాటర్న్ ఇదేంటంటే గుర్తుంచుకునేంత గొప్పదేం కాదు, మనకు సాధారణంగా ఆ రిథం అర్థమైపోతుంది, అది సిమెట్రీ ఉంటుంది, మనకి ఈజీగా వచ్చేస్తుంది, చేయగలుగుతారు. ఇంకొక 4 డిజిట్ నెంబర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు 4 డిజిట్ నెంబర్ చేయడానికి ఒకటి ప్రాక్టీస్ కూడా చేద్దాం. చేసిన తర్వాత నెక్స్ట్ వర్గమూలం అంటాం. సో ఇట్లా ఎన్ని డిజిట్ నెంబర్స్ ఉన్నా కూడా చేసేసేయచ్చు.
బి ఫ్రాంక్ చూడడానికి మనకి నేర్చుకుంటుంటే ఏమనిపిస్తుంటుంది అంటే ఇది కొంచెం మనకు అలవాటైన పద్ధతి కంటే ఇది కొంచెం కష్టము అని ఫీల్ అవుతుంది. కానీ అలవాటైన పద్ధతి కంటే ఇది చాలా ఈజీ మెథడ్. చాలా ఈజీ అంటే వేదిక్ మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన ఈ 10 ఏళ్లలో ఏ రోజు ఒక వర్గాన్ని మన కన్వెన్షనల్ మెథడ్ లో చేయలేదు. వేదిక్ మెథడ్ లో తప్ప కన్వెన్షనల్ మెథడ్ ఒక్కసారి కూడా చేయలేదు గత 10 years గా. నెక్స్ట్ అంటే క్లాస్ లో టీచ్ చేస్తున్నప్పుడు తప్ప. అంటే రెండింటి పైన సమాన ప్రాక్టీస్ ఉన్నప్పుడు మనకు సహజంగా దానికంటే ఇది సహజంగా వచ్చేసేస్తుంది మన తోటికి, మన మైండ్కి. మన మైండ్ దీన్నే చూస్ చేసుకుంటుంది. కాబట్టి కొంచెం నేను ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో 5723 whole square. 5723 whole square. So 2 plus of 5 is 5 square, which is 25. Duplex of 57, 280. 5 రెట్ల 10, 10 25. నెక్స్ట్ 3 డిజిట్ duplex. 5 రెట్ల 10, 10 రెట్ల 20. ప్లస్ మధ్యలో 7 స్క్వేర్ 49, which is 69. Then duplex of 4 digits. 4 digits 2AD plus 2BC. 5 రెట్ల 10, 10 రెట్ల 30 ప్లస్ 2 రెట్ల 14, 14 రెట్ల 28. సో 30 ప్లస్ 28, 58. నెక్స్ట్ సో ఇప్పుడు 4 డిజిట్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3 డిజిట్స్. సో డూప్లెక్స్ ఆఫ్ ADC 2AD. 7 రెట్ల 14, 14 మూల 42 ప్లస్ 2 స్క్వేర్ 46. ఇప్పుడు మళ్ళీ డూప్లెక్స్ ఆఫ్ 2 డిజిట్స్. 2 రెట్ల 4, 4 మూల 12. డూప్లెక్స్ ఆఫ్ 3, that is 9. So the answer is 9, 2, 1 plus 6, 7, 4 plus 8, 12, 6 plus 9, 50, 7 plus 0, 7, 7 plus 5, 12, that is 3. So 32752729. 32752729. సో ఇట్లా అది ఎన్ని డిజిట్ నెంబర్స్ అయినా, ఎన్ని డిజిట్ నెంబర్స్ స్క్వేర్ అయినా మనం ఈజీగా చేయగలుగుతాం. ఒకటి ఈజీ నెంబర్ ఒకటి ఇస్తాను, అందరం కొంచెం వేగంగా చేయడానికి ట్రై చేద్దాం. 2342 whole square. హరీష్ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు బ్రేక్ తీసుకున్నారా? సార్ ఏం లేదు సార్, ఒక చిన్న ప్రాబ్లం ఉంది, చేస్తున్నా సార్. లేదు, మీరు బ్రేక్ ఇస్తే మేము కూడా బ్రేక్ తీసుకుంటాం, ఏం లేదు. లేదు సార్, ఎట్లా కొద్దిసేపు బ్రేక్ అవుతుంది కదా సార్. ఓకే రైట్, క్యారీ ఆన్. అప్పుడు బ్రేక్ తీసుకుంటాం. సార్ కొద్ది ఆన్సర్స్ ఇచ్చారు సార్, నేను సరిగా చూడలేదు. నేను ఒకసారి వేగంగా చేసేస్తాను, ఒకసారి చెక్ చేసుకున్నాను సార్. 2 2 4, 2 4 4 16 పైకి 1, 2 3 6 12 13 13 ప్లస్ 16 29, 29 పైకి 2, 2 4 4 ప్లస్ 2 2 4 8 8 ప్లస్ 10 10 ప్లస్ 24 34 పైకి 3, 2 4 12 12 24 24 ప్లస్ 3 27 27 ప్లస్ 9 36 పైకి 3,
2 3 6 అదే 12 15 పై 1 2 5. సార్ ఈ ఆన్సర్ వచ్చి ఉంటుంది సార్. లేదు సార్, నేను తప్పు చేసిన. 9 8 4 2 5 4 8 4 and this is right 9 4 64. సో ఇది వస్తుంది. సార్ ఇంకా ఎవరైనా మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే చేస్తా సార్, లేకుంటే నెక్స్ట్ వర్గమూలంలోకి వెళ్తాను సార్. సార్ ఒకసారి చేయండి సార్ ఎక్స్ప్లెయిన్. ఏది సార్ 4 డిజిట్ చేయాలా లేకుంటే ఏదైనా చేయమంటారా? 4 డిజిట్ సార్, 4 డిజిట్ సార్, లాస్ట్ పేస్ట్ కదా, ఒకసారి చేయండి సార్. ఓకే సార్, 4 డిజిట్ నెంబర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ మళ్ళీ. 5 4 3 2 4 స్క్వేర్ సార్. చేయడం వేగంగా అప్లై చేయడం ఇబ్బంది లేదు, నేర్చుకునే ఎంత స్లోగా నేర్చుకున్నా ఇబ్బంది లేదు. సో ముందుగా డూప్లెక్స్ ఆఫ్ 5 ఇట్ ఈస్ 5 స్క్వేర్ 25. డూప్లెక్స్ ఆఫ్ 5 4 అంటే 2ab, ఇక్కడ ab కాబట్టి 2ab, 2 5 10 14 40. డూప్లెక్స్ ఆఫ్ 3 నెంబర్స్ 2ac plus b square, 5 2 10 10 3 30 plus b square which is 16. So 30 16 46. Next 2a plus 2bc, 2 5 10 10 2 20 plus 4 3 12 2 4 8 3 24. So total 44. 2ab plus 2bc. Next ఇప్పుడు 2bd plus c square, 2 2 4 8 8 2 16 16 plus 9 25. తర్వాత నెక్స్ట్ 2bc, 2 3 6 6 12, then 2 square which is 4. So answer is 4 2, ఇక్కడ వస్తుంది 6, ఇది ఇక్కడ వస్తుంది 6, ఇది ఇక్కడ వస్తుంది 6 4 10 5 1. సో 5 plus 0 5, ఇక్కడ 4 plus 5 9, this is 2. సో 29 50 66 24. సార్ రైట్ టు లెఫ్ట్ చేయొచ్చా సార్? రైట్ టు లెఫ్ట్ చేయటం వేరే మెథడ్ ఉంది సార్. యాక్చువల్ గా అది కొంచెం క్రిటికల్ గా ఉంది రైట్ టు లెఫ్ట్ మెథడ్. యాక్చువల్ గా బుక్ లో చూడలేదు, శకుంతలాదేవి బుక్ లో ఒక బుక్ లో చూసాను సార్ రైట్ టు లెఫ్ట్ కూడా ఆన్సర్ చెప్పడం. అయితే ఇప్పుడు కరెక్ట్ గా నాకు అది ఐడియా లేదు. మ్యాథమెటిక్స్ లో అయితే రైట్ టు లెఫ్ట్ చెప్పడానికి లేదు, ఓన్లీ లెఫ్ట్ టు రైట్. ఓకే సార్ థ్యాంక్ యూ. సంబంధ ఒక శకుంతలాదేవి బుక్ లో చూసాను సార్, ఆమె ఆన్సర్ అడుగుతుంది ఎట్ నుంచి చెప్పమంటే అటు నుంచి చెప్తుంది, లెఫ్ట్ నుంచి లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి అంటే రైట్ నుంచి. ఓకే సార్ థ్యాంక్ యూ. ఓకే సార్. సో ఇది 4 డిజిట్ నెంబర్స్ యొక్క స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం సార్. దెన్ స్క్వేర్ రూట్స్ చూద్దాం సార్. స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనకు యాక్చువల్గా ఏ నెంబర్ కైనా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటేనేమో ఇదే మెథడ్ సార్. మళ్ళీ ద్వంద్వ యోగాన్ని రివర్స్ లో చేస్తాను సార్. కానీ అంతకంటే కొంచెం ఈజీగా ఉండే వాటిని ఒకటి ముందు కంప్లీట్ చేసుకొని దీనికి వద్దాం అనుకున్నాను సార్. మనం 5 డిజిట్ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ ని చూడగానే చెప్పడం ఎట్లా, అది పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయితే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయ్యి ఉంటుంది. సో దాని కొరకు మనకు కొంచెం బేసికల్ గా కొంచెం ప్రాథమికంగా ఒక నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇదంతా మనకు తెలిసిన నాలెడ్జ్ సార్. మనం ప్రతి స్క్వేర్ రూట్ అనుకునే ప్రతి దగ్గర పిల్లలు కంపల్సరీ మినిమం చెప్పే నాలెడ్జ్ ఇది కూడా. సో 1 స్క్వేర్ ఈస్ 1, 2 స్క్వేర్ ఈస్ 4,
3 square is 9, 4 square is 16, 5 square is 25, 6 square is 36, 7 square is 49, 8 వీడియో square పాస్ is అయింది సార్. 9 square is 81, సో 0 square is 0 అవుతుంది. సో ఇవన్నీ కూడా పరిపూర్ణ వర్గ సంఖ్యలు, ఇవి వాటి వర్గమూలాలు. సో పవర్ 2 తీసేస్తే ఇవన్నీ వాటి వర్గమూలాలు అవుతాయి. సో ఇటు నుంచి ఇటు ఒకసారి ఆలోచిస్తే ఒకట్ల స్థానంలో 1 ఉండే పరిపూర్ణ వర్గ సంఖ్యకు వర్గమూలంలో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే దానికి వర్గమూలంలో 1 అయినా ఉంటుంది, 9 అయినా ఉంటుంది. సో ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య ఒకట్ల స్థానంలో 1 ఉంటే దాని వర్గమూలం యొక్క ఒకట్ల స్థానంలో 1 or 9 ఉంటాయి. 1 ఉంటే 1 or 9 ఉంటాయి. అట్లాగే తర్వాత 2తో ఏ పరిపూర్ణ వర్గ సంఖ్య కూడా ఎండ్ అవ్వదు, ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. తర్వాత 3తో కూడా ఏ పరిపూర్ణ వర్గ సంఖ్య ఎండ్ అవ్వదు. తర్వాత 4ని కనుక చూస్తే 4 2 స్క్వేర్ లో ఒక దగ్గర 4 వస్తుంది, 8 స్క్వేర్ లో ఒక దగ్గర 4 వస్తుంది. అంటే ఒకట్ల స్థానంలో 4 ఉంటే దాని వర్గమూలం యొక్క ఒకట్ల స్థానంలో 4 ఉండొచ్చు, 8 ఉండొచ్చు. అదే ఒక వర్గ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 5 ఉంటే దాని వర్గమూలంలో ఖచ్చితంగా ఒకట్ల స్థానంలో 5 ఉంటుంది. ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య ఒకట్ల స్థానంలో 6 ఉంటే దాని వర్గమూలంలో, సార్ ఇక్కడ 4 దగ్గర తప్పు చెప్పిన సార్, 4 ఉన్నప్పుడు 2 అన్నా ఉంటాయి, 8 అయినా ఉంటుంది. సో 6 ఉన్నప్పుడు 4 అయినా ఉంటుంది, 6 అయినా ఉంటుంది. అట్లాగే ఏ పరిపూర్ణ వర్గ సంఖ్య 8తో ఎండ్ అవ్వదు, 7తో ఎండ్ అవ్వదు. తర్వాత 9 ఉన్నప్పుడు మనకు 2 చాయిసెస్ ఉంటాయి. 3 3 9, 7 7 49. అంటే దాని వర్గమూలంలో ఒకట్ల స్థానంలో 3 అయినా ఉంటుంది, 7 అయినా ఉంటుంది. సో ఒకటి ఫస్ట్ మనకు ఈ కాన్సెప్ట్ మనకు తెలిసిందే, దీనిపైన ఒకటి పట్టు ఉండాలి. తర్వాత 5 అంకెల సంఖ్య యొక్క వర్గమూలం కనుక్కోవడానికి మనకు ఒక 30 వర్గాలు తెలిసి ఉంటాయి. తెలిస్తే మనం చూడగానే ప్రతి 5 అంకెల సంఖ్య లోపు ఉండే ప్రతి సంఖ్య యొక్క వర్గమూలాన్ని చూడగానే చెప్పేయగలుగుతాం. అది కూడా ఒకసారి వేగంగా నేను రాసేస్తాను. 1 square is 1, 2 square is 4, 3 square is 9, 4 square is 5 square is 25, 6 square is 36, 7 square is 49, 8 square is 64, 9 square is 81, and 10 square is 100. 11 square is 121, 12 square is 144, 13 square is 169, 14 square is 196, 15 square is 225, 16 square is 256, 17 square is 289, 18 square is 324, 19 square is 361, and 20 square is 400. Then 21 square is 441, 22 square is 484, 23 square is 529, 24 square is 576, 25 square is 625, 26 square is 676, 27 square is 749 పైకి 4 ఎంత 14 28 28 4 32 పైకి 3 2 4 3 7 729. 28 square is 864 పైకి 6 8 16 12 32 32 6 38 పైకి 3 2 4 3 7 748. 29 square is maybe 841 9 పైకి 8 9 2 10 36 36 44 పైకి 4 2 4 8 రైట్. 30 square is 900, 31 square is 931. సో కొంచెం ఈ 30 నెంబర్లు పెద్ద కష్టం కాదు, పిల్లలకైనా గుర్తుంటాయి. నిజానికి ఎంతవరకు గుర్తుంటే అంతవరకు ఈజీగా చెప్పగలుగుతారు పిల్లలు. సో ఈ రెండింటిపైన వీటిపైన అవగాహన ఉంటే ఏదైనా ఒక నంబర్ను 5 అంకెల నంబర్ వరకు చూడగానే వారి యొక్క వర్గమూలం చెప్పడానికి వీలవుతుంది. ఉదాహరణకి ఒక నంబర్ తీసుకొని చూద్దాం, వర్గమూలం చెప్పడం ఎట్లా పాసిబుల్ అవుతుంది అనేది. సో 54756 54756 నేను ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్స్ తీసుకున్నాను యాక్చువల్గా.
దీని యొక్క వర్గమూలం చెప్పడం కొరకు ముందుగా ఇచ్చిన నెంబర్లో కుడివైపు నుంచి చివరి 2 నెంబర్లను వదిలేసేయాలి. కుడివైపు నుంచి చివరి 2 నెంబర్లను వదిలేసేయాలి. ఇంకా మిగిలిన నెంబర్ ఏదైతే ఉందో అది ఏ వర్గ సంఖ్య కంటే తక్కువగా ఉంది, ఏ పరిపూర్ణ వర్గ సంఖ్య కంటే తక్కువగా ఉందో మనం చెక్ చేసుకోవాలి. సో 547 ఏ పరిపూర్ణ వర్గ సంఖ్య కంటే ఎక్కువగా ఉంది అంటే మనకు 529 కంటే తక్కువగా ఉంది. సో 529. సో 529 దీనికి 529 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి 529 వర్గమూలం ఎంత? 23. సో 23కు దగ్గరగా 23 ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఒకట్ల స్థానంలో ఉండే డిజిట్ ఎంతనో డిసైడ్ చేయాలి. ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్యను డిసైడ్ చేయడం కొరకు మనకి ఇక్కడ 6 ఉన్నప్పుడు మనకు 2 చాయిసెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. 4 4 16, 6 6 36. అంటే 4 అయినా ఉండాలి, 6 అయినా ఉండాలి. 4 కానీ 6 కానీ. సో ఇప్పుడు చూద్దాం మరి ఎట్లా డిసైడ్ చేయాలి అంటే 547లో నుంచి ఇంతకుముందు మనకి 23లో 529 కదా, దాన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 529 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 1 + 17 18 వస్తుంది. ఇప్పుడు ఈ 2 నెంబర్లను కంపేర్ చేద్దాం. ఈ రిమైండర్ కనుక మనకి ఇక్కడ ఉన్న నెంబర్ కంటే తక్కువగా ఉంటేనేమో చిన్న నెంబర్ వస్తుంది, రిమైండర్ కనుక ఇక్కడ ఉన్న నెంబర్ కంటే పెద్దగా ఉంటేనేమో పెద్ద నెంబర్ వస్తుంది. సో ఇక్కడ 23 ఉంది, మనకు రిమైండర్ 18 వచ్చింది, అంటే తక్కువగా ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ 4. సో √54756 ఈజ్ 234. ఇదంతా కూడా మనం చూడగానే చెప్పేయచ్చు. మనం కొంచెం నేను చెప్తున్నప్పుడు మీరు కూడా కొంచెం ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. మనం పిల్లలతో దీన్ని క్విజ్ లాంటిది పెట్టి కూడా మంచి గేమింగ్ గా కూడా ఉంటుంది ఇట్లాంటి క్వశ్చన్స్. సో 18769. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి రెండింటిని వదిలేసేయాలి. తర్వాత మిగిలిన నెంబరు ఏ పరిపూర్ణ వర్గ సంఖ్య కంటే ఎక్కువగా ఉందో చెక్ చేసుకోవాలి. సో ఏ పరిపూర్ణ వర్గ సంఖ్య కంటే ఎక్కువగా ఉంది? 13 just 169 and 14 just 196. అంటే 13 స్క్వేర్ కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి మొదటి 2 నెంబర్లు 13 వస్తాయి. మిగిలిన నెంబర్లు 13 స్క్వేర్ is 169. దీంట్లో నుంచి 169 మనం సబ్ట్రాక్ట్ చేసేసుకోవాలి. 169 సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది? ఇక్కడ 18 వస్తుంది. సో ద రిమైండర్ ఈస్ 18. ఇప్పుడు మనం 9 ఉన్నప్పుడు, చివరి ఒకట్ల స్థానంలో 9 ఉన్నప్పుడు మనకు 2 అవకాశాలు ఉన్నాయి. 9 ఉన్నప్పుడు ఏంటంటే అవి 3 లేకుంటే 7. సో రిమైండర్ మన నెంబర్ కంటే ఇప్పుడు తక్కువగా ఉంది, అంటే రిమైండరే ఎక్కువ ఉంది. రిమైండర్ ఎక్కువ ఉంటే ఎక్కువ నెంబర్ వస్తుంది, రిమైండర్ తక్కువ ఉంటే తక్కువ నెంబర్ వస్తుంది. రిమైండర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ నెంబర్ వస్తుంది, విచ్ ఈస్ 7. సో ద స్క్వేర్ రూట్ ఆఫ్ 18769 ఈస్ 137. సో దీంతో చాలా ఈజీగా మనం చెప్పొచ్చు. మళ్ళీ ఒకటి రెండు ట్రై చేద్దాం. సార్ హరీష్ సార్ మనకు ఇంకో 5 minutes టైం ఉంది సార్. సెషన్ క్లోజ్ అవుతుంది, మళ్ళీ 5 minutes తర్వాత అందరము మళ్ళీ రీజాయిన్ అవుదాం సార్. ఓకే సార్. 4 minutes ఉంది సార్. ఓకే సార్. 4 minutes 4 ప్రాబ్లమ్స్ చేయొచ్చు, 4-5 ప్రాబ్లమ్స్ చేయొచ్చు సార్. 66049 దీని ఆన్సర్ ఎవరైనా చెప్పడానికి ట్రై చేస్తారా? ఎవరైనా? So 257 sir. Yeah, it is 257 is the right answer sir. ముందుగా మొదటి 2 వదిలిస్తే మిగిలిన నెంబర్ 660. 660 ఏ వర్గ సంఖ్య కంటే ఎక్కువగా ఉంది అంటే 625 కంటే ఎక్కువగా ఉంది. 625 వర్గమూలం 25. సో ఫస్ట్ 2 digits డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ నంబర్ నుంచి 625 సబ్ట్రాక్ట్ చేస్తాను. 660 నుంచి 625 పోతే మనకి మిగిలింది 35. సో రిమైండర్ ఎక్కువగా ఉంది, ఇది మనం గుర్తుపెట్టుకుందాం. రిమైండర్ ఎక్కువగా ఉంది. సో 9 ఉన్నప్పుడు చాయిసెస్ 3 and 7. రిమైండర్ ఎక్కువగా ఉంది కాబట్టి పెద్ద నెంబర్ వస్తుంది. పెద్ద నెంబర్ ఈస్ 7. సో ఇట్ ఈస్ 257.
ఇంకా కూడా ట్రై చేద్దాం సార్, ఎట్లా కట్ అవుతుందంట. కాబట్టి 153.76. Sir, 124, sir. అవును సార్, 124 is the right answer సార్. ఇది 144 దగ్గరగా ఉంది, 144 కంటే ఎక్కువగా ఉంది. సో కాబట్టి 144 యొక్క స్క్వేర్ రూట్ 12, 144 లో నుంచి 153 నుంచి 144 పోతే 9. సో ఇప్పుడు రిమైండర్ తక్కువగా ఉంది మనకు. ఓకే, 6 ఉన్నప్పుడు 2 చాయిసెస్ ఉన్నాయి, 4, 6. సో తక్కువగా ఉంది కాబట్టి చిన్న నెంబర్ వస్తుంది, విచ్ ఇస్ 4. ఇంకోటి సార్ 43264, 43264. Two not eight, sir. ఎస్ సార్, 208. ఫైనల్ గా ఇంకొకటి చేద్దాం సార్. $79.21 సార్. $89, sir. 89. సో మొదటి 2 వదిలేస్తే 8×64, కాబట్టి 64 కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి మొదటి డిజిట్ 8 వస్తుంది. 79 నుంచి 64 పోతే 15. సో ఈ నెంబరు 15 రిమైండర్ మన నెంబర్ కంటే ఎక్కువగా ఉంది, కాబట్టి పెద్ద నెంబర్ వస్తుంది. సో 1 ఉన్నప్పుడు అవకాశం ఏమేమి ఉంటాయంటే 1 రావచ్చు, 9 రావచ్చు. ఒక ఎక్కం 1, 9, 9, 81. కాబట్టి దీంట్లో మనకు రిమైండర్ ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద నెంబరు, విచ్ ఈజ్ 89. సో నెక్స్ట్ వర్గమూలము కనుక్కోవడం సార్. ఇది ఇప్పుడు నేను చేసింది ఏదైతే ఉందో అది కొన్ని 5 డిజిట్ నెంబర్ వరకే వచ్చింది. దట్టు అది పరిపూర్ణ వర్గ సంఖ్య అయితేనే వస్తుంది. సో మనకి ఇచ్చే నెంబర్లు ఏవి కూడా పరిపూర్ణ వర్గ సంఖ్యలో అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, అండ్ 5 డిజిట్స్ లోపలనే ఉండాల్సిన అవసరం కూడా లేదు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. కాబట్టి ఏ నెంబర్ ఇచ్చినా అది వర్గ సంఖ్య అయినా కాకుండా పాయింట్స్ లో అయినా వర్గమూలం రావాలి. కాబట్టి ఆ వర్గమూలం కనుక్కోవడం ఎట్లా అనేది నెక్స్ట్ ఈ సెషన్ అయిపోయిన వెంబడే ఒక 2 minutes లో ఈ సెషన్ క్లోజ్ అవుతుందంట. ఈ సెషన్ మళ్ళీ ఓపెన్ అయిన వెంటనే అది ఆ మెథడ్ 1 minute లో క్లోజ్ అవుతుంది. మళ్ళీ అందరూ జాయిన్ కాండి సార్. హరీష్ సార్, అందులో ఒక ప్రాబ్లం ఇవ్వండి సార్ 1 minute వరకు. ఓకే సార్. 1012 హోల్ స్క్వేర్, ఇది మనం ఫస్ట్ చేసిన మెథడ్ సార్. ఒకసారి ఏమైనా ఆన్సర్ చూడగానే చెప్పేయచ్చు సార్. హోల్ స్క్వేర్ హరీష్ సార్ సార్ జాయిన్ అవుతున్నారు, ఒక 2 minutes సార్. ఓకే సార్. 34. స్టార్ట్ చేయండి సార్. జాయిన్ అయితే 41 minutes. సార్ ఈ వర్గమూలం కనుక్కోవటం సార్, ఏ నెంబర్ కైనా వర్గమూలం కనుక్కోవడానికి ద్వంద్వ యోగ పద్ధతిని వాడుకుంటాం సార్. మనం చేసే కన్వెన్షనల్ సాంప్రదాయ పద్ధతి కంటే కూడా ఇది చాలా సులభంగా ఉంటుంది సార్.
కొంచెం ప్రాక్టీస్ చేస్తే సులభం అనిపిస్తుంది సార్, లేకుంటే ముందు మనకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో మళ్ళీ సేమ్ ఒకసారి ఇంతకు ముందే గుర్తు చేస్తాను సార్ నేను, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తాను. సో హియర్ డూప్లెక్స్ ఆఫ్ ఏ ఈస్ ఏ స్క్వేర్, డూప్లెక్స్ ఆఫ్ ఏబి ఈస్ 2ab. నేను మళ్ళీ దీన్ని ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మనకు బాగా యూజ్ అవుతుంది అని. తర్వాత డూప్లెక్స్ ఆఫ్ ఏబిసి ఈస్ 2ac plus b square తర్వాత డూప్లెక్స్ ఆఫ్ ABCD is 2AD plus 2BC. Duplex of ABCDE which is 2AE plus 2BD plus C square. So 6 digits అంటే కూడా సేమ్ ఇదే. Duplex of ABCDEF equal to 2AF చివరి రెండు ప్లస్ 2BE ప్లస్ మధ్యలో రెండు 2CD. సో ఎప్పుడైనా అందులో ఉండే డిజిట్స్ సరసంఖ్యలో ఉంటేనేమో 2AB 2BC 2CD వస్తాయి. బేస్ సంఖ్యలో ఉంటే మాత్రం మధ్యలో మిగతా సేమ్. సో దీన్ని బేస్ చేసుకొని మనం వర్గమూలాలు కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఒక నెంబర్ తీసుకుంటున్నాను నేను. సో 27359 273529. సో దీని వర్గమూలం కనుక్కోవడం కొరకు కొంచెం ఈ డిజిట్స్ దూరంగా వేసుకుంటున్నాను. 2733529. మన ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ ఫార్ములాస్ అనుకోండి సంథింగ్ ఏమనుకున్నా, ఇక్కడ ఒక దీని నుంచి మనం ఒక చిన్న జనరలైజేషన్ చేసుకుంటే ఈజీ. సో ముందుగా ఏ స్క్వేర్ అనేది మనకు సాధారణంగా పాత పద్ధతిలో తెలుసు, కన్వెన్షనల్ మెథడ్ లో ప్రతి రెండింటికి ఒక గీత తీసుకుంటాం. ఇక్కడ నెంబర్ వచ్చేసి 27 అనేది ఏ వర్గంలో పోతుంది అంటే 5 5 25. కాబట్టి మనకు ఫస్ట్ డిజిట్ ఏమవుతుంది 5 అవుతుంది. సో ఇంతదాకా మనకి అభ్యంతరం లేదు. అంటే నేను రూట్లలో మొదటి నెంబర్ పట్టుకొచ్చుకున్నాను, విచ్ ఈస్ ఏ వచ్చేసేసింది 5. ఇప్పుడు మిగతా స్టెప్స్ లో అబ్జర్వ్ చేస్తే ఏ ఉన్న దగ్గర 2a ఉంది, తర్వాత కూడా ఏ ఉన్న దగ్గర 2a ఉంది, తర్వాత ఏ ఉన్న దగ్గర 2a ఉంది. అంటే నాకు మొదటి ఏనైతే ఒకసారి పట్టుకొచ్చుకున్న తర్వాత ప్రతిసారి నాకు 2a అవసరం అవుతుంది. కాబట్టి నాకు ఏ దొరికేసింది కాబట్టి 2a రాసుకోవడం కూడా నాకు పెద్ద కష్టం కాదు. ఏ అనేది 5 కాబట్టి 2a ఏమవుతుంది 10 అవుతుంది. సో మొదటి నెంబర్ ఆధారంగా నేను ఏను ఫైండ్ అవుట్ చేయగలుగుతాను. ఏ వచ్చిన తర్వాత 2a తెచ్చుకోగలుగుతాను. సో 2a ఎందుకు రాసుకున్నాను అనేది మనం ముందు చేస్తుంటే మనకు. సో ఫస్ట్ థింగ్, సో 27కు మనం 2 పెట్టుకుంటాము. 27 5 5 25 పోతే మనకు రిమైండర్. ఇప్పుడు ఈ 2ను నెక్స్ట్ నెంబర్ కి ఇచ్చుకుంటే ద నెంబర్ ఇస్ 23. నెక్స్ట్ నెంబర్ 23. సో ఇప్పుడు నాకు మొదటి డిజిట్ లో ఒక డిజిట్ కావాలి, ఏ వచ్చేసేసింది. ఇప్పుడు రెండోది బి కావాలి అంటే నేను ఈ స్టెప్కి వెళ్ళాను. నెక్స్ట్ మరి 23 అనే నెంబర్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే 2AB రిప్రజెంట్ చేస్తుంది. 2ABని నేను 2Aతో కనుక భాగించాలనుకుంటే నాకు బి వచ్చేసేస్తుంది. సో దిస్ ఇస్ 2AB, ఇది 2A. అంటే 23 10తో భాగిస్తే నాకు బి అనే నెంబర్ ఏంటో తెలిసిపోతుంది. సో 23 10 కల్లా ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. సో 10 2 20, ఆన్సర్ 3, రిమైండర్ 3. ఇప్పుడు ఈ 3 దీనికి ఇచ్చేసిస్తాను. సో నెక్స్ట్ నెంబర్ ఇస్ 35. ఇప్పుడు నాకు ఏబి వచ్చింది, ఇంకోటి సి కావాలి అంటే 3 డూప్లెక్స్ ఆఫ్ ఏబిసి ఇక్కడ నాకు కావాల్సింది. సో విచ్ ఈస్ 2AC plus b square. నాకు ఇందులో ఆల్రెడీ బి తెలుసు 2 అని. బి ఇస్ 2 కదా, ఇక్కడ బి తెలుసు నాకు 2. సో 2a తెలుసు. సో బి స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే 2ac మిగులుతుంది, దాన్ని 2aతో డివైడ్ చేస్తే c మిగులుతుంది. సో ముందు బి స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తా. బి అనేది 2 కాబట్టి బి స్క్వేర్ ఎంత అవుతుంది 4. సో అప్పుడు అది మిగిలిన నెంబర్ 31.
ఇప్పుడు ఈ 31 లో 31 ఈ 31 ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే 2ac ని రిప్రజెంట్ చేస్తుంది. 2ac ని 2a తో డివైడ్ చేసాను అనుకోండి c మిగులుతుంది. కాబట్టి ఇప్పుడు 31 3 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 523. సో ఇది 6 డిజిట్ నెంబర్. నేను పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకున్నాను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కొరకని. పర్ఫెక్ట్ నెంబర్ 6 డిజిట్ యొక్క నెంబర్ యొక్క వర్గమూలం 3 డిజిట్ నెంబర్ అవుతుంది. ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 538756 538756. సో 538756 కొంచెం దూరం రాస్తున్నాను. ముందు రెండింటికి పేరింగ్ చేసుకుంటాను. చివరికి 53 మిగిలింది. 53 అనేది 7 టేబుల్ లో పోతుంది, అంటే ఈ 7 స్క్వేర్ లో పోతుంది. సో 7 స్క్వేర్ ఇస్ 49. నాకు ఏ అనేది 7 అని తెలిసింది, కానీ నాకు ప్రతిసారి అవసరం అయ్యే 2a, కాబట్టి దాన్ని ఇక్కడ 14 గా వేసుకున్నాను. ఇప్పుడు 7 స్క్వేర్ 49 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఇస్ 53 లో 4. ఈ నెంబర్ 48. 48 ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? నాకు b కావాలి కదా, అంటే 2ab ని రిప్రజెంట్ చేస్తుంది. 2ab ని 2a తో డివైడ్ చేస్తే b మిగులుతుంది. అంటే 2ab అనేది 48, 2a అనేది 14. సో 14 టేబుల్ 48, 14 టేబుల్ 48 ఎన్నిసార్లు పోతుంది? 14 3s 42. మిగిలింది ఎంత? 6. సో ఇప్పుడు 6 ని ఇక్కడ చేసాం 67. సో ఇప్పుడు నాకు మూడో నెంబర్ వస్తుంది, which is duplex of AB, which is 2ac plus b square. అంటే ఈ 67 అనే నెంబర్ ఎవరికి ఈక్వల్, ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే 2ac plus b square ని రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో నాకు ఆల్రెడీ b స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఈ నెంబర్ మాత్రమే మిగులుతుంది. సో b స్క్వేర్ is 3 స్క్వేర్, దట్ ఈస్ 9. b స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేశాను, దట్ ఈస్ 58. ఇప్పుడు ఈ నెంబర్ 58 ఎవరు? 2ac ని ఎవరితో డివైడ్ చేస్తే 2a తో డివైడ్ చేస్తే మిగిలిన c. కాబట్టి 2ac ని 2a తో డివైడ్ చేస్తాను. సో 58 అనేది 14 టేబుల్ లో ఎన్నిసార్లు పోతుంది? 14 4 జా 56. సో 56 తీసేస్తే 2 25. సో ఇక్కడ యాక్చువల్లీ దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకుని ఇక్కడ కంప్లీట్ అయ్యింది. కానీ మనకు కంప్లీట్ అయ్యిందా కాలేదా ఏంటి మనకి కరెక్ట్ తప్ప కూడా తెలియాలి అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే తెలుస్తుంది. సో 6 డిజిట్ నెంబర్ దాని వర్గమూలం 3 డిజిట్ నెంబర్ వస్తుంది, కాబట్టి 3 డిజిట్స్ వచ్చేసి ఒకవేళ వస్తే ఇస్తే ఇప్పుడు డెసిమల్ పార్ట్ వస్తుంది, అంటే మళ్ళీ ఇంటిగ్రల్ పార్ట్ అయితే రాదు. పాయింట్ పెట్టుకుంటారు. పాయింట్ పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ 4 డిజిట్ అవుతుంది, అంటే అప్పుడు డూప్లెక్స్ ఆఫ్ AB, which is 2AD plus 2BC. 2AD plus 2BC. ఇప్పుడు చూద్దాం. నాకు ఇందులో b తెలుసు, c తెలుసు, కాబట్టి ముందు 2BC సబ్ట్రాక్ట్ చేసేస్తాను. 2BC సబ్ట్రాక్ట్ చేసేస్తాను. సో 3 4 12, 12 2 24. సో దీంట్లో నుంచి 24 సబ్ట్రాక్ట్ చేస్తాను. 25 లో నుంచి 1 మిగులుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 1 అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే 2AD రిప్రజెంట్ చేస్తుంది. సో దీన్ని 2a తో డివైడ్ చేశాను అనుకుంటే నాకు వచ్చే ఆన్సర్ d అవుతుంది. సో 1ని 2a అంటే 14, 1ని 14 తో డివైడ్ చేస్తే 1 14 టేబుల్ ఎన్నిసార్లు 0 టైమ్స్ 14 0 0 రిమైండర్ ఇస్ 1. సో ఇప్పుడు ఈ 1 అనేది నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఆల్రెడీ a b c d వచ్చింది, నెక్స్ట్ వచ్చేది e అవుతుంది. సో డూప్లెక్స్ ఆఫ్ a b c d e, which is 2AD plus 2BD plus c square. సో నాకు ముందు c తెలుసు, c ఎంత 4 ఇక్కడ, c స్క్వేర్ ఏమవుతుంది 16 అవుతుంది. సో 16 లో 16 పోతే 0, సో c స్క్వేర్ తీసేసాను. ఇప్పుడు 2BD తీసేయాలి. 2 into b into d, 2 3 6 6 0 0, మళ్ళీ 0 పోతే 0 అని మిగులుతుంది. నెక్స్ట్ ఈ 0ని ఎవరితో డివైడ్ చేయాలి? 2a తో డివైడ్ చేయాలి. 14 లో 0 వస్తుంది. సో 734.00. సో ఇది కరెక్టా తప్ప అని చేయడం కొరకు నేను ఇంత దాకా చేశాను.
సో మన నిజానికి తెలిసి పర్ఫెక్ట్ గా మనకు తెలుసు కాబట్టి ఇక్కడ దాకా చేస్తే కూడా సరిపోతుంది. సో ఇది కొంచెం కాంప్లెక్స్డ్ గా అనిపిస్తుంది ఫస్ట్ సార్ విన్నప్పుడు. మళ్ళీ ఒకటి సార్ హరీష్ సార్ మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు. ఓకే సార్, నేను ఇంతకు ముందు ఇది పెట్టుకున్నాను, ఇప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా, ఇప్పుడు పెట్టుకోలేదు. అదే సార్ వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుంది సార్ బాబు. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం కాదు సార్, ఇప్పుడు వస్తుంది సార్. ఇంకా ఇప్పుడు బాగానే ఉందా సార్? ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్, మళ్ళీ ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం తీసుకొని చూద్దాం సార్. 725904. 725904. సార్ ఫస్ట్ థింగ్ 2 పేరింగ్ చేస్తే లాస్ట్ మిగిలిన పేర్ 72. 72 ఏ వర్గానికి దగ్గరగా ఉంది? ఏ వర్గ సంఖ్య? 64. సో 64 యొక్క వర్గమూలం 8. సో ఈ ఏ అనే నెంబర్ నాకు తెలిసిపోయింది, విచ్ ఇస్ 8. సో ప్రతిసారి 2a అవసరం అవుతుంది అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 16 వేసుకుంటాను. సో 8 ఎంబులు 64. 64 పోతే మిగిలింది 8. సో ఆ 8 ఇక్కడ వేసుకుంటాను, 85. సో ఇప్పుడు నాకు రావాల్సింది బి, అంటే ఏబి కావాలి. డూప్లెక్స్ ఆఫ్ ఏబి ఈస్ 2ab. సో ఈ 85 ఈజ్ రిప్రజెంట్స్ దీన్ని ఇప్పుడు ఈ 2a తో భాగిస్తాను. 16 ఎకంలో 85 5 సార్లు పోతుంది. 16 5 80 పోతే మిగిలింది 5. సో 2a తో భాగించాను, బి వచ్చింది, ఆ బి 5. ఇప్పుడు ఈ 5 ఇక్కడ ఫార్వర్డ్ అవుతుంది. సో 59. ఇప్పుడు నాకు మూడో నెంబర్ వస్తుంది. మూడో నెంబర్ రావాలి అంటే డూప్లెక్స్ ఆఫ్ ఏబిసి విచ్ ఈస్ 2ac ప్లస్ బి స్క్వేర్. అంటే ఈ 59 అనే నెంబరు 2ac ప్లస్ బి స్క్వేర్ కి ఈక్వల్ కాదు, రిప్రజెంట్ చేస్తుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది? ఇందులో నాకు బి తెలుసు 5 కాబట్టి బి స్క్వేర్ ని సబ్ట్రాక్ట్ చేస్తాను. ఫస్ట్ బి స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే 25 పోతే మిగిలింది ఎంత? 4 3 34 మిగులుతుంది. ఈ 34 ఎవరికి ఈక్వల్ అంటే 2ac కి ఈక్వల్. అగైన్ మళ్ళీ 34 నేను ఎవరిది ఈ 2a తో డివైడ్ చేస్తాను. 16 రెంట్ల 32. సో ఇక్కడ ఒక 2 మిగులుతుంది. సో ఈ 2 ఇక్కడ వెళ్ళిపోతుంది. సో ఇది 6 డిజిట్ నెంబరు, 3 డిజిట్ సరిపోతుంది. ఇంకా మనకు కావాలంటే చెక్ చేయొచ్చు, 0.00 వస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ 852. ఇంకొకటి నేను 4 డిజిట్ నెంబర్ తీసుకొని, హలో మేడం పుష్పలత మేడం మ్యూట్ చేసుకోండి. శేఖర్ రెడ్డి సార్ మీరు కూడా మ్యూట్ చేసుకోండి. ఇంకొక నెంబర్ చూద్దాం మేడం, ఇంకొక నెంబర్ చూద్దాం. 39576681. నేను యాక్చువల్ గా ఫస్ట్ అయితే పర్ఫెక్ట్ స్క్వేర్స్ తీసుకుంటున్నాను సార్. పర్ఫెక్ట్ స్క్వేర్స్ తీసుకుంటున్నాను. రైట్. సో 2 2 2 పే చేశాను. సార్ మధ్యలో ఎవరు మాట్లాడుతున్నారు సార్? రైట్. సో ఇక్కడ 39 కు దగ్గరగా ఉన్న వర్గ సంఖ్య 36. సో విచ్ ఇస్ 6. ఇది ఏ అవుతుంది కాబట్టి 2a 12 అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఇక. సో 6 36, మిగిలేది 3. సో ఈ 3ని ఇక్కడ తీసుకెళ్తే 35. ఈ 35 అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే 2ab రిప్రజెంట్ చేస్తుంది. సో అంటే 2a తో డివైడ్ చేస్తే b వస్తుంది. అంటే 12 ఎకంలో 35, 12 3 36, 12 రెంట్ల 24 పోతే 11 మిగులుతుంది. సో ఇక్కడ ఈ 11 ఇక్కడ తీసుకుంటే 117. ఇప్పుడు ఈ 117 అనేది 2ac ప్లస్ బి స్క్వేర్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి 2ac ప్లస్ బి స్క్వేర్
2ac ప్లస్ బి స్క్వేర్ లో మనకు బి తెలుసు కాబట్టి ముందు నేను బి స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు 2ac మిగులుతుంది. బి ఎంత 2, సో బి స్క్వేర్ ఏమవుతుంది అప్పుడు 4 అవుతుంది. తీసేస్తే 113 అనే నెంబర్ 2ac అని రిప్రజెంట్ చేస్తుంది. సో దీన్ని 2a తో డివైడ్ చేస్తాను. 12 ఎక్కన్లో 113, 12 96, 12 9 108. సో 108 పోతే మిగిలింది ఎంత 5. సో నెక్స్ట్ నెంబర్ 5 అంటే అది 56. అది అక్కడ ఉన్న నెంబర్ 56. కొంచెం ఇక్కడ స్పేసెస్ పక్క స్పేస్ లో రాసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏబిసి వచ్చింది, డి రావాలి అంటే డూప్లెక్స్ ఆఫ్ 4 నెంబర్స్. డూప్లెక్స్ ఆఫ్ ఏబిసిడి విచ్ ఈస్ 2ad ప్లస్ 2bc. నాకు బి తెలుసు, సి తెలుసు కాబట్టి 2bcని సబ్ట్రాక్ట్ చేస్తాను. చేస్తే అప్పుడు 2ab మిగులుతుంది. సో బి ఎంత 2, సి 9, 2 2 4, 4 9 36. సో 2bc 36 కాబట్టి దాన్ని సబ్ట్రాక్ట్ చేశాను, మిగిలింది 20. సో ఇప్పుడు ఈ 20 అనేది ఎవరు 2ad. 2adని నేను 2a తో డివైడ్ చేస్తాను, 12 టేబుల్లో చేస్తాను. అప్పుడు ఏమవుతుంది 12 ఎక్కం 12, సో మిగిలింది 8. సో మనకి ఇక్కడికి ఇప్పుడు ఇది 4 డిజిట్ నెంబర్, 8 డిజిట్ నెంబర్ కాబట్టి దాని స్క్వేర్ రూట్ లో 4 డిజిట్స్ వస్తాయి. ఎవరైనా కొంచెం చొరవ తీసుకొని నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్తే నేను ఒక ప్రాబ్లం ఒక దీంట్లో ఏమైనా డిఫికల్టీ ఉంటే కూడా ఒకసారి చూద్దాం. డిఫికల్టీ ఉండే రకంగా ఒక ప్రాబ్లం తీసుకుంటాను నేను. సో 2 3 3 2 8 9. సో 2 3 3 2 8 9. సో దీంట్లో ఒక ఈ డిఫికల్టీ వస్తే బాగుండేది, చూద్దాం. సో ఇక్కడ 2 2 2 తీసుకుంటే 23. 23 యొక్క దగ్గరగా ఉన్న వర్గ సంఖ్య 16, 23 కంటే తక్కువ ఉన్నది. సో 16 కాబట్టి 4లో పోతుంది. ఇది 4 అయినప్పుడు ఇది 8 అవుతుంది 2a. సో 4 16, 16 పోతే ఇక్కడ మిగిలింది 7, సో 73. ఇప్పుడు 2a తో డివైడ్ చేస్తాను 73ని. 73 8 ఎక్కన్లో ఎన్నిసార్లు పోతుంది 8 9 72. 8 9 72. 72 పోతే ఇక్కడ ఎంత వస్తుంది 1 మిగులుతుంది. సో దిస్ ఇస్ 12. నెక్స్ట్ నెంబర్ 12. ఇప్పుడు మూడోది వచ్చినప్పుడు ఈ 12 ఎవరిని రిప్రజెంట్ చేస్తాం అనుకున్నాము 2ac ప్లస్ బి స్క్వేర్ రిప్రజెంట్ చేస్తాం. 2ac ప్లస్ బి స్క్వేర్ రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఇందులో డిఫికల్టీ ఏంటో కూడా మనకి ఇక్కడ ఇప్పటికి అర్థం అయ్యి ఉంటుంది నాకు తెలిసి. 2ac ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ 2ac ప్లస్ బి స్క్వేర్ 12 రిప్రజెంట్ చేస్తే బీనే 9 ఉంది మన దగ్గర. సో బీనే 9 ఉన్నప్పుడు బి స్క్వేర్ 81 అవుతుంది. కానీ ఈ బి స్క్వేరే 81 అన్నప్పుడు మొత్తం నెంబర్ 12 వచ్చే ఛాయిస్ ఉందా? అసలు లేదు. అంటే నేను ఇక్కడ తీసుకున్న 9 అనేది తప్పు. అంటే అంతకంటే కొంచెం పోయినా సరే అంతకంటే కొంచెం ముందు తీసుకోవాలి. అప్పుడు ఏం తీసుకోవాలి నేను 8 తీసుకోవాలి. అంటే అప్పుడు 8 అంబులు ఏమవుతుంది ఇక్కడ 64 అవుతుంది. 73లో 64 పోతే 9. ఇప్పుడు ఈ నెంబర్ 92 అవుతుంది. సో ఇప్పుడు మనం ముందుకెళ్తే మళ్ళీ కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ సో ఈ 92 అనేది 2ac ప్లస్ బి స్క్వేర్ రిప్రజెంట్ చేస్తుంది. ముందు బి స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తాను. 8 స్క్వేర్ 64. 64 పోతే ఇక్కడ ఒక 6 ప్లస్ ఒక 22 28 మిగులుతుంది. సో 28ని 8తో డివైడ్ చేస్తాం మళ్ళీ. సో 28ని 8తో డివైడ్ చేస్తే 8 ఎక్కన్లో 8 3 24 పోతుంది. సో ఆన్సర్ ఇస్ 843. ఇక్కడ వచ్చే డిఫికల్టీ మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక్కోసారి మనం పోయినా సరే దాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. ఏ సందర్భంలో తగ్గించుకోవాలి అంటే ఎవరైతే సబ్ట్రాక్ట్ చేస్తామో ఆ సబ్ట్రాక్ట్ చేసే నెంబర్ కంటే పెద్దగా ఉంటే మనం తగ్గించుకోవాల్సిన పని లేదు. సబ్ట్రాక్ట్ చేసే నెంబర్ కంటే మన దగ్గర ఇక్కడ ఉన్న నెంబర్ తక్కువ ఉంది అనుకోండి, ఆబ్వియస్ గా అప్పుడు ఏం చేయాలి, దాన్ని కొంచెం తగ్గించుకోవాలి. సో ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే ఇది పెద్ద కష్టం కూడా కాదు. యాక్చువల్ గా ఎప్పుడు తగ్గించుకోవాలి అనే విషయం మీరు రేపటి క్లాస్ లో సార్ డివిజన్స్ తీసుకుంటాడు. ఇక డివిజన్స్ కి వచ్చేవరకు దగ్గర మీకు చాలా బాగా అర్థం అవుతుంది. సో అక్కడ చాలా సార్లు తగ్గించుకోవాల్సి వస్తుంది డివిజన్ లో. ఇంకా స్క్వేర్ రూట్ లో ఒకటేసారి తగ్గించుకోవాల్సి వస్తుంది, ఒక నెంబరే తగ్గించుకోవాల్సి వస్తుంది. కానీ దాంట్లో చాలా సార్లు తగ్గించుకోవాల్సి వస్తుంది. అక్కడ మీకు దానిపైన ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఈ విధంగా చేస్తాము. ఇంకా మనం చూస్తే సరే ఇప్పుడు తీసుకునేది నేను పర్ఫెక్ట్ స్క్వేర్సే తీసుకున్నాను.
పర్ఫెక్ట్ స్క్వేర్ కాని నెంబర్లను ఒకసారి తీసుకొని చూస్తాను. సో ఇక్కడ 271921 ఓకే, ఇది నిజానికి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు. నాకు నోటికి వచ్చిన నెంబర్ ఒకటి వేసుకున్నాను, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదని అనుకుంటున్నాను. నిజానికి పర్ఫెక్ట్ నెంబర్ కాదు అనుకొని మొదలు పెడదాం. సో ఇది 2 2 2 పెయిర్ చేసేసుకుంటే 27 5 లో పోతుంది. సో 5 అంటే ఇది 10 అవుతుంది. 5 5 is 25. కొంచెం పెద్దగా వేసుకుంటాను. 271921. సో ఇది 5 ఇది 10 25 లో పోతుంది. రిమైండర్ 21. సో 21 2 టేబుల్లో మళ్ళీ ఒకసారి పోతుంది. 10 టేబుల్లో 21 2 టైమ్స్ పోతుంది. సో 2 10 20 1 మిగులుతుంది. సో దిస్ ఇస్ 19. ఇప్పుడు ఇది 2ac ప్లస్ బి స్క్వేర్ కి ఈక్వల్ కాబట్టి నేను ముందు బి స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తాను. బి స్క్వేర్ ఇస్ -4, దట్ ఈస్ 15. సో 15 10 టేబుల్లో ఒకసారి పోతుంది. సో 10 1 జా 10 పోతే 5 మిగులుతుంది. ఈ 5 ఇక్కడ క్యారీ అవుతుంది. సో ఇప్పుడు ఇది 6 డిజిట్ నెంబరు, 3 డిజిట్స్ వచ్చింది కాబట్టి వస్తే గీస్తే ఇక మిగతాది డెసిమల్ పార్ట్ వస్తుంది. రైట్, 52 ఇప్పుడు 4th డిజిట్ రావాలి. 4th డిజిట్ రావాలి అంటే 2AD ప్లస్ 2BC. 2AD ప్లస్ 2BC. సో ఈ 52 అనే నెంబర్ ఎవరికి ఈక్వల్ అంటే 2AD ప్లస్ 2BC. నాకు ఇందులో ఆల్రెడీ బి తెలుసు, సి తెలుసు కాబట్టి ముందు 2BCని సబ్ట్రాక్ట్ చేస్తాను. 2 ఎక్కన 2 2 2 4 సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలింది 48. సో ఈ 48 2AD, దీన్ని 2A తో డివైడ్ చేస్తే D వస్తుంది. 2A ఎంత 10. 10 టేబుల్లో 48 4 టైమ్స్ పోతుంది. సో 0.4 పోతే 10 4 జా 48 మిగులుతుంది. దిస్ ఇస్ 81. ఇప్పుడు నాకు రాబోయే నెంబర్ 5th నెంబర్ అంటే డూప్లెక్స్ ఆఫ్ 5 డిజిట్ నెంబర్. డూప్లెక్స్ ఆఫ్ 5 డిజిట్ నెంబర్ ఏంటి? 2AE ప్లస్ 2BD ప్లస్ C స్క్వేర్. 2AD 2AE ప్లస్ 2BD ప్లస్ C స్క్వేర్. సో ముందు నాకు C తెలుసు కాబట్టి ముందు C సబ్ట్రాక్ట్ చేస్తాను. 81 లో నుంచి C స్క్వేర్ ఎంత 1 పోతే మిగిలింది 80. ఇప్పుడు నేను దీంట్లో నుంచి 2BDని సబ్ట్రాక్ట్ చేస్తాను ఎందుకంటే B తెలుసు D తెలుసు. 2 2 4 4 16. 16 పోతే ఇక్కడ మిగిలింది 64. సో 64. ఈ 64 ఎవరికి ఈక్వల్? 2AEకి ఈక్వల్. 2AEకి ఈక్వల్ కాబట్టి దీన్ని 2A తో డివైడ్ చేస్తాను. 2A is 10. సో 64 10 టేబుల్లో పోతే 6. సో మళ్ళీ ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇక్కడ 4 మిగులుతుంది. ఇంకా చేసుకుంటూ పోతే ఎంతసేపు అయినా చేయొచ్చు ఎందుకంటే 0.4 ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 0 ఎన్నైనా పెట్టుకోవచ్చు కదా. పాయింట్ పెట్టుకొని పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో 40 అవుతుంది. మళ్ళీ ఇంకా ముందుకు చేసుకుంటూ పోతే ఇప్పుడు 6 ఈ 5 డిజిట్స్ ఆల్రెడీ వచ్చినాయి. ఇప్పుడు 6 డిజిట్ వస్తుంది. 6 డిజిట్ ఏంటి? 2AF ప్లస్ 2BE ప్లస్ 2CD. 6 డిజిట్స్. సో ముందు 2CDని సబ్ట్రాక్ట్ చేయాలి 40లో నుంచి. సో 40లో నుంచి 2CDని సబ్ట్రాక్ట్ చేస్తే సో దిస్ ఇస్ CD. 2 ఎక్కన 2 2 4 8, దట్ ఈస్ 32. మళ్ళీ దీంట్లో నుంచి 2BEని సబ్ట్రాక్ట్ చేయాలి. 2BE అంటే వీళ్ళిద్దరు. 2 2 4 4 6 24 పోతే 8 వస్తుంది. సో 8. ఈ 8 ఎవరికి ఈక్వల్ అవుతుంది అంటే 2AFకి ఈక్వల్. ఈ 2AF ను 2A తో డివైడ్ చేస్తే 2A అంటే ఎవరు? 10. 10 టేబుల్లో 8 ఎన్నిసార్లు పోతుంది? 0 టైమ్స్ పోతుంది. మళ్ళీ -0 మళ్ళీ ఎంత మిగులుతుంది? 8. సో ఇక్కడ 8 ఉంటే మళ్ళీ 0 పెట్టుకోవచ్చు. 8. సో ఇట్లా ఎంతసేపు అయినా చేసుకుంటూ వెళ్తూనే ఉండొచ్చు. ఇది ఒక రిథమిక్ గానే ఒక రిథంలోనే ఉంటుంది. సో ఈ విధంగా మనం స్క్వేర్ రూట్ ని అప్ టు 8 డిజిట్ వరకు అంటే ఎన్ని డిజిట్స్ వరకు ఉన్నా కూడా స్క్వేర్ రూట్ ని చేయడానికి వీలవుతుంది. సో దీన్ని ఎవరైనా కొంచెం అంటే ఒకటేసారి చెప్పిన వెంటనే ఇది వస్తుంది ఇది కాదు, కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో ఎవరైనా సరే మళ్ళీ చెప్పండి అంటే ఇంకా చెప్తాను. ఇట్స్ ఓకే సార్ అంటే ఓకే. ఎవరైనా ఇంకా ఇది సరిపోలేదు సార్ మళ్ళీ చెప్పండి అంటే మళ్ళీ చెప్తాను సార్. ఇంకా 1 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి చెప్తాను.
సార్ సార్ ఇంకొకసారి చెప్పండి సార్, వేరే ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్ గా చెప్పండి సార్, కొంచెం స్పీడ్ కాకుండా స్లోగా. ఇంకా స్లోగా చెప్పాలా సార్? చెప్తా సార్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను సార్. ఓకే సార్. సార్ సార్ 5 5 5 5 4 4 9. సో ఈ నెంబర్ ఇది చూద్దాం సార్, దీని స్క్వేర్ రూట్. సో 2 2 2 తెలిసి ఒక 5 మిగిలింది సార్ మనకు. 5కి వర్గమూలం వచ్చేది 2 సార్, 2 2 4. కాబట్టి 2 ఇక్కడ ఏ 2 అయింది కాబట్టి ఇక్కడ మనకు 2a కావాలి కాబట్టి 4 అవుతుంది. 2 2 జా. సో 2 2 4 తీసేసుకుంటే మిగిలింది 1. సో ఈ 1 తీసుకెళ్ళి ఇక్కడ రాసుకుంటే 15 సార్. ఇప్పుడు నాకు ఏ అని వచ్చింది, బి కావాలి అంటే రెండవ డూప్లెక్స్ కావాలి. అంటే ఏబి, డూప్లెక్స్ ఆఫ్ ఏబి నాకు కావాలి సార్. డూప్లెక్స్ ఆఫ్ ఏబి ఏంటి అని చెప్తున్నాం, 2ab అనుకుందాం. సో అంటే ఈ నెంబర్ ఈ 15 అనేది 2ab ఈక్వల్ టు 15, కానీ మనకు 2a ఈక్వల్ టు ఎంత, 10. సో ఇది అక్కడ పోతే బై 10 చేస్తే మనకు b వస్తుంది ఆటోమేటిక్ గా. అంటే ఈ 15ను ఈ 4తో, ఈ 2a 4 కాబట్టి ఈ 15ను 4తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, b వస్తుంది. సో 4 టేబుల్లో 15 ఎన్నిసార్లు పోతుంది, 4 3 12 పోతే ఎంత మిగిలింది సార్, 3. సో ఈ 3 నెక్స్ట్ అయితే 35 సార్. సో ఇప్పుడు డూప్లెక్స్ ఆఫ్ ఏబిసి, ఎందుకంటే నాకు రావాల్సిన నెంబర్ సి కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది, డూప్లెక్స్ ఆఫ్ ఏబిసి అని చెప్పినాం 2ac ప్లస్ బి స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 35 అనే నెంబరు ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే 2ac ప్లస్ బి స్క్వేర్ ను రిప్రజెంట్ చేస్తుంది. దీంట్లో నాకు బి స్క్వేర్ ని తీసేస్తే అది 2ac అవుతుంది. సో బి ఎంతనో తెలుసు నాకు, 3. కాబట్టి బి స్క్వేర్ 9 అవుతుంది. సో దీంట్లో నుంచి 9 తీసేస్తాను. సో అప్పుడు 35 నుంచి 9 పోతే 26. సో 26 అనే నెంబర్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అంటే 2ac ని రిప్రజెంట్ చేస్తుంది. దీనిలో నాకు ఆల్రెడీ 2a తెలుసు కాబట్టి 2aతో దీన్ని డివైడ్ చేస్తాను అనుకోండి, c మిగులుతుంది. అంటే ఇదేమో 2ac, ఇదేమో 2a. అంటే 26ను 4తో డివైడ్ చేయాలి. 26 4తో డివైడ్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది, 4 6 24, 4 6 24 పోతే ఎంత మిగులుతుంది సార్, 2 మిగులుతుంది. సో 2 ఇక్కడ వస్తే 25 అవుతుంది. మళ్ళీ చూద్దాం సార్, నెక్స్ట్ నెంబర్ ఏంటిది, 4వ నెంబర్ రావాలి కాబట్టి డూప్లెక్స్ ఆఫ్ ఏబిసిడి. సో డూప్లెక్స్ ఆఫ్ ఏబిసిడి ఏమవుతుంది, డూప్లెక్స్ ఆఫ్ ఏబిసిడి ఇస్ 2ad ప్లస్ 2bc. అంటే ముందు నేను ఏం చేయాలి, దీంట్లో నుంచి 2bcని సబ్ట్రాక్ట్ చేయాలి సార్. సో 2bcని సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇది b, ఇది c. 2 3 6, 6 6 36. సో నేను 2bc యొక్క వాల్యూనే 36 అయినప్పుడు ఈ మొత్తం వాల్యూ 25 అయ్యే ఛాయిస్ ఉందా సార్, లేదు. కాబట్టి ఇక్కడ నేను తీసుకున్నది ఇక్కడ దీన్ని కొంచెం తగ్గించుకోవాలి. సో ఇది నేను 4 6 తీసుకున్నాను, కానీ తీసుకోవద్దు, 4 5 తీసుకోవాలి. ఇప్పుడు 4 5 20 అవుతుంది. అప్పుడు ఇక్కడ మిగిలేదు 6 అవుతుంది. సో ఇది 25 కాదు 65. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మళ్ళీ 2bcని ట్రై చేద్దాం. 3 5 15, 15 2 30. సో 65లో నుంచి 30 తీసేస్తాను సార్, అప్పుడు 35 మిగిలింది. సో 35 ఎవరి వాల్యూ అంటే 2ad వాల్యూ, ఎందుకంటే 2bcని సబ్ట్రాక్ట్ చేసేసాను, 2ad వాల్యూ. సో 2ad ఎవరితో మర్జ్ చేయాలి, మనము 4తో చేయాలి. సో 4 టేబుల్లో 37 35, 4 టేబుల్లో 32. 4 8 32 సార్, 4 8 32 సార్. సో 4 32 తీసేస్తే 3. సో ఇప్పుడు 3 కొంచెం 34 ఆ నెంబర్. సో నెక్స్ట్ అంటే నేను యాక్చువల్గా నెంబర్ తీసుకున్నాను కాబట్టి నాకు 4 డిజిట్ ఆన్సర్ వస్తుంది, కానీ ఒకసారి చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ డూప్లెక్స్ ఆఫ్ ఏబిసిడిఈ ఈక్వల్ టు 2a ప్లస్ 2bd ప్లస్ c స్క్వేర్. సో ముందు నేను
సి స్క్వేర్ సి స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 25. 34 నుంచి 25 తీసేస్తే 9. దాంట్లోంచి 2BD తీసేయాలి. 2BD అంటే ఇది సో 2 3 6 48. నా దగ్గర ఉంది అని ఇక్కడ 42 తీసేయాల్సింది. అంటే నేను ఇంతకు ముందు తీసుకున్న అంటే కొంచెం తగ్గించుకోవాలి. 4 8 కాకుండా 4 7 తీసుకోవాలి. సో 4 7 28, అప్పుడు ఇక్కడ 7 మిగులుతుంది అంటే 74 అవుతుంది. సో 70 ఇప్పుడు దూరం మళ్ళీ ఇప్పుడు సెట్ అవుతుంది ఇంకా. సో 5 5 20 నేను సి స్క్వేర్ తీసేస్తాను. 5 5 20 తీసేస్తే 49 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2BD తీసేయాలి. 2BD 42 7 మిగులుతుంది. సో 7 4 సార్లు ఒక్కసారి 7 4 ఒకసారి కొంచెం తీసుకున్న ప్రాబ్లం టిపికల్ ప్రాబ్లం అంటే అన్నప్రసన్న రోజు అవకాశం ఎందుకంటే చాలా తప్పించుకోవాలి. జనరల్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. అయితే హెడ్ ఫోన్స్ లేదా మీ దగ్గర హెడ్ ఫోన్స్ కనెక్ట్ అవ్వలేదు. లేదు సార్, ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పుడు బాగానే ఉందా సార్? ఇప్పుడు బాగానే ఉందా సార్? హలో హలో వాయిస్ ఇప్పుడు ఓకే ఉంది సార్. ఓకే సార్. హరీష్ సార్ ప్రోగ్రామ్ ఇన్ అరౌండ్ 5 minutes సెషన్ క్లోజ్ అవుతుంది. షల్ వి కంటిన్యూ ఫర్ నెక్స్ట్ సెషన్? ఇట్లే కంటిన్యూ చేద్దాం. అయిపోయింది సార్ నా పార్ట్. ఓకే, ఈ 5 నిమిషాలు మళ్ళీ ఒకవేళ కట్ అయిపోతే అందరు పార్టిసిపెంట్స్ మళ్ళీ జాయిన్ అవ్వండి. హరీష్ కంటిన్యూ చేయండి, మళ్ళీ జాయిన్ అవ్వండి. నేను చెప్పాలి కంప్లీట్ అయింది సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది. లేదు విల్ టేక్ ఇంటరాక్టివ్ సెషన్ విత్ పార్టిసిపెంట్స్ ఫర్ 5 minutes. సార్ ఇంటరాక్షన్ తీసుకుందాము. సో ప్లస్ లీవ్ ద సెషన్ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ జాయిన్ అవ్వండి. ఒక 2 నిమిషాలు అందరూ జాయిన్ అవ్వండి. ఓకే సార్.